చూసి లైక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు ఒక్క వీడియోకి లైక్ చేస్తే మీకు 150 రూపీస్ వస్తాయి, మీరు ఈ వీడియో షేర్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయి, జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి లైక్ చేస్తే మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మీరు మీరు వీడియోకి మీరు లైక్ చేస్తే 50 రూపీస్, మీరు రోజుకి 3000 సంపాదించుకోవచ్చు మీరు అనేసి టెలిగ్రామ్లో ఇట్లా వస్తూ ఉంటాయి. డైరెక్ట్ కొంతమంది ఏంటంటే మనకి వాట్సాప్లోనే మెసేజ్ చేస్తారు. డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి క్లాత్ మనకి విస్కాస్ రయాన్ క్లాత్, చాలా బాగుంది క్లాత్ అయితే. అండ్ మనకి కలర్ కూడా షేడ్ అవ్వలేదు, నేనైతే వాటర్లో కూడా అయితే యూజ్ చేసిన, చాలా బాగుంది క్లాత్ అయితే. 3 పీసెస్ సెట్, మనకి దుపట్టా సైడ్ కట్ మనకి నైరా కట్ లాగా మనకి టాప్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ 3 పీస్ సెట్, చాలా తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకున్నాను. నేను లింక్ అయితే ట్యాగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నా. ఏంటిదంటే మనం ఫేక్ జాబ్స్ని ఎలా కనిపెట్టాలి అండ్ జెన్యూన్ ఉన్న జాబ్స్ని మనం ఎలా గుర్తించాలి అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నా. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్కి అయితే. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చాలా మంది హౌస్ వైఫ్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ అయితే సర్చ్ అయితే చేస్తూ ఉంటారు జాబ్స్ కోసం అయితే. సో ఇక్కడ ఏంటిదంటే మనం ఫేక్ జాబ్స్ని మనం ఎలా కనిపెట్టాలంటే, ఫేక్ జాబ్ అండ్ మనకి జెన్యూన్ ఉన్న జాబ్స్ని మనం ఎలా గుర్తించుకోవాలంటే, ఫస్ట్ మనకి మెయిన్ ఏంటిదంటే మనం జాబ్ గురించి మనం తెలియక చాలా మంది అయితే స్కామ్స్ అయితే ఉన్నాయి, అందులో అయితే జాయిన్ అవుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఒక 1 మంత్ కంప్లీట్గా 1 మంత్ వర్క్ చేసిన తర్వాత మీకు డబ్బులు రాకపోవడం, లేకపోతే మీకు ఏదో ఒక ఇష్యూ, మీకు శాలరీ హోల్డ్లో పెట్టేయడం, మీరు ఇంకా ఇక్కడ అమౌంట్ కడితే మీకు శాలరీ అనేది మేము రిలీజ్ చేస్తాము, ఇట్లాంటివన్నీ చాలా అయితే ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో అయితే. సో అది కూడా ఎలాగా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో అయితే మీరు ఫస్ట్ ఏదైనా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మీరు జాబ్ చేసే వర్క్కి మీరు సెర్చ్ చేసినప్పుడు అది మీరు ఎవరైనా సరే అది నిజమైందే, అది జెన్యూన్ అనేసి నమ్మేస్తారు. కాకపోతే ఫస్ట్ అయితే అమౌంట్ అయితే కొన్ని జాబ్స్ అయితే అడుగుతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీకు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది, మీకు 500, 300 అలా మీకు ఫీజు అయితే ఉంటుంది అని అంటారు. మీరు అప్పుడు 500 కదా 300 కదా ఏమవుతుంది, మనం కట్టేసి జాయిన్ అవ్వచ్చు అనేసి మీ రిజ్యూమ్ అనేది మీరు వాళ్ళకి షేర్ చేసుకుంటారు. అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత కూడా మీకు ఏమవుతుంది అనేది కూడా నేను ఈ వీడియో ద్వారానే మీకు చెప్తాను. లాస్ట్లో అయితే నేను చెప్తాను రిజ్యూమ్ ఇస్తే కూడా ఏం జరుగుతుంది అనేది కూడా. సో దాని తర్వాత మీరు అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్గా డేటా ఎంట్రీ జాబ్ అనుకోండి, వర్క్ అయితే ఇస్తారు, మీరు వర్క్ చేస్తారు, మీరు మీ మొబైల్లోనే మీరు వర్క్ అనేది చేస్తారు. వర్క్ చేసిన తర్వాత కంప్లీట్గా మీరు 1 మంత్ అనేది మీరు డేటా ఎంట్రీ వర్క్ అయితే చేస్తారు. అది కూడా ఏంటిదంటే డేటా ఎంట్రీలు చాలా ఉంటాయండి. ఆధార్ కార్డులో మనం ఏదైనా సిమ్ ఉంటుంది కదా, ఆ సిమ్కి మీరు వెరిఫై చేయడం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. డేటా ఎంట్రీ అంటే 1 కాదు 2 కాదు చాలానే ఉంటాయి డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి. సో మీరు అవన్నీ మీరు చేసిన తర్వాత ఫైనల్గా ఇంకా మీకు శాలరీ విషయానికి వచ్చేసరికి అక్కడ ఏం చేస్తారంటే మీకు శాలరీ అనేది హోల్డ్ చేస్తారు. మీరు శాలరీ అడిగిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మీకు శాలరీ రావాలి అంటే మీరైతే మనీ అయితే పే చేయాలి. ఒక 3000 మీరు ఇక్కడ పే చేస్తే మీకు శాలరీ అనేది మేము రిలీజ్ చేస్తాము. మీరు ఫస్ట్ మంత్ కదా, మీరు కొత్తగా న్యూగా జాయిన్ అయ్యారు కదా, అందుకే మీరైతే 1000 రూపీస్ అలా కట్టాలి. కొంతమంది 3000 కట్టాలి అంటారు, కొంతమంది 5000 కూడా అడుగుతారు కూడా. అలా మీరు మనీ అనేది పే చేస్తే మీకు శాలరీ అనేది మేము రిలీజ్ చేస్తాము అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా నెల అంతా వర్క్ చేసినాం కదా, ఇంకేముంది కడదామని కడతారు. అక్కడే మీరు స్కామ్. అది ఏంటంటే మీరు ఆడ మనీ కట్టిన తర్వాత మీ మనీ ఏదైతే ఇప్పుడు మీరు 1000, 2000, 3000 మీరు కడతారు అనుకోండి, మీరు ఆ డబ్బులు కట్టిన తర్వాత మీకు ఆ అమౌంట్ శాలరీ అనేది వాళ్ళు ఇవ్వరు. డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. అంటే అన్నీ అనట్లేదు, కొన్ని అయితే మీరు ఏదైతే ఇంట్లో నుంచి మీరు కూర్చొని ఇట్లా వర్క్ చేయాలి అని ఏదైతే సెర్చ్ చేస్తారో అట్లా వాళ్ళు ముందు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. కొంతమంది స్టార్టింగ్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోకన్నా కూడా ఇలా కూడా ఉన్నారు. మీకు శాలరీ టైంకి వచ్చేసరికి ఆ డేట్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా అనేది మనీ అనేది డిమాండ్ చేస్తారనమాట. అప్పుడు మీరు మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత మీకు మీ ఐడి బ్లాక్ చేస్తారు అండ్ మీకు కాంటాక్ట్ కూడా ఉండదన్నమాట. సో అలా ఉంటుంది వర్క్ అనేది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇలా స్కామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మరీ ఎక్కువగా అయిపోయినాయి ఇలాంటి స్కామ్స్ అయితే.
దాని మీరు ఇంకొకటి ఏంటంటే మీరు జెన్యున్ వర్క్ అనేది మీరు ఎలా కనిపెట్టాలి అంటే మీకు జెన్యున్ వర్క్ మీకు నమ్మకమైన వర్క్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసేవన్నీ అయితే ఫేక్ జాబ్సే ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఆన్లైన్లో మనం చూసేవన్నీ ఫేకే ఉంటాయి. మీరు ఏదైనా వర్క్ కావాలి అనుకుంటే మీరు వెళ్ళి మీరు వర్క్ అడిగి మీరు తీసుకుంటే అది మీకు జెన్యున్ వర్క్ ఉంటుంది, నమ్మకమైనది ఉంటుందని కాబట్టి నిజమైన జాబ్ ఉంటుంది అని మీకు నమ్మకంగా ఉంటుంది కూడా. సో అందుకు మీరైతే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇలా మీరు వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే మీకు ఫేకే ఉంటాయి కాబట్టి అవి. సో నేను చెప్పినట్లుగా అయితే మీరైతే చేయండి. ఇట్లా ఫేక్ జాబ్స్కి అయితే చాలా అయితే ట్రై చేస్తున్నారు మనీ తీసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా మనం వర్క్ చేస్తున్నామంటే నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను నాకేదో డబ్బులు వస్తాయని కదా నేను చేస్తున్నాను, నా దగ్గర నుంచి నేను ఇవ్వాలంటే ఇంకా నా దగ్గర డబ్బులు లేవనే కదా నేను వర్క్ చేయాలని నేను చూస్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫేక్ జాబ్స్ అయితే. మీ జెన్యున్ జాబ్స్ అయితే మీకు నిజమైన వర్క్ అయితే మీరు వెళ్ళి మీరు వర్క్ అడిగి మీరు తెలుసుకోవడంలో మీకు నిజమైన వర్క్ అనేది ఉంటుంది. ఇట్లాంటివన్నీ మీరు నమ్మి ఫేక్ ఇవన్నీ. ఇంకొకటి మీరు చాలా వీడియోస్ అయితే చూస్తున్నారు, ప్రమోషనల్ వీడియోస్, ఇంట్లో కూర్చొని మీరు వర్క్ చేయొచ్చు, మీరు ఖాళీగా కుంటున్నారా వర్క్ చేయొచ్చు అనేసి. ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ మీకు 99% అవి కూడా మీకు ఫేకే. అక్కడ మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళ ఒక టీం, పెద్ద టీం ఉంటుంది, వాళ్ళందరూ మీకు ఇంకా వాళ్ళ నుంచి ఇంకో నుంచి అట్లా వెళ్ళి ఇంకా వాళ్ళు ఎంతమంది మాట్లాడినా మీకు ఎన్ని గ్రూపుల్లో యాడ్ చేసినా లాస్ట్కి వచ్చేసరికి మీకు డబ్బులు అడుగుతారు. సో ఇలా ఉంటుంది మీకు ఫేక్ జాబ్స్ అనేది. నేనైతే మీకు ఏం చెప్తున్నానంటే ఇట్లా ఆన్లైన్లో సెర్చ్ చేయడం వర్క్స్ అన్నీ ఫేకే ఉంటాయి. సో మీరు ఇలాంటివన్నీ అయితే అవాయిడ్ చేయండి. ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు జాబ్ చేయడం అనేది కష్టం అండి. అవన్నీ మీకు వర్క్ చేసిన తర్వాత అయినా మీకు ఇబ్బందిగానే ఉంటుంది, అంటే డబ్బులు ఇయ్యరు. మీరు అయితే నమ్మి అయితే ఒక్క రూపాయి కూడా మీరైతే కట్టకండి. సో ఇంకొక విషయం ఏంటంటే రిజ్యూమ్ ఇస్తే ఏమవుతుంది అంటే మన రిజ్యూమ్ ఇస్తే మన డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఒక వెబ్సైట్లు ఉంటాయన్నమాట, అందులో వాళ్ళు మీ రిజ్యూమ్ అనేది యూజ్ చేసుకుంటే మీ నంబర్ అనేది వెళ్తాయి. ఇప్పుడు ఏదో ఎందుకు ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఇప్పుడు టెలిగ్రామ్లో మనకి టాస్కుల గురించి వస్తాయి కదా, ఆ టాస్కుల్లో మనకి ఏంది మన నంబర్ ఎలా వెళ్ళింది వీళ్ళ దగ్గర అని మనం కన్ఫ్యూజ్లో ఉంటాం. ఇంక ఎట్లా వెళ్ళింది అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా మన నంబర్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదంతా వాళ్ళే ఉంటారు, అంటే ఇంకా వాళ్ళ తెలిసిన టీమే ఉంటుంది కాబట్టి మన నంబర్ వెళ్ళిందంటే ఇంకా ఇలా టెలిగ్రామ్ టాస్కుల గురించి ఉంటాయి కదా, ఫేక్ అది స్కామ్స్ అదంతా. అయితే ఇట్లా మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు ఒక్క వీడియోకి లైక్ చేస్తే మీకు 150 రూపీస్ వస్తాయి, మీరు ఈ వీడియో షేర్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయి, జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి లైక్ చేస్తే మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు మీరు వీడియోకి మీరు లైక్ చేస్తే 50 రూపీస్, మీరు రోజుకి 3000 సంపాదించుకోవచ్చు మీరు అనేసి టెలిగ్రామ్లో ఇట్లా వస్తూ ఉంటాయి. డైరెక్ట్ కొంతమంది ఏంటంటే మనకి వాట్సాప్లోనే మెసేజ్ చేస్తారు. అంటే ఇట్లా మనం రెజ్యూమ్ ఎక్కడైనా ఆన్లైన్లో మనం ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు మనకి మన నంబర్ అనేది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మనకి డైరెక్ట్ అయితే మెసేజ్ అయితే చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మీరు రోజుకి 3000 సంపాదించుకోవచ్చు అని. అది కూడా స్కామే. ఎందుకు స్కామ్ అంటే అందులో కూడా మీరు మనీ అనేది మెర్చాట్ ఉంటుంది, మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు 1000 రూపాయలు కడితే 1600 మీకు ఇస్తాము, 3000 కడితే మీకు 3700 మీకు డబ్బులు ఇస్తాము, 700 మీరు కమిషన్ యాడ్ చేసి ఇస్తాము అనేసి ఇవి కూడా ఉన్నాయి. ఇట్లా మీ రిజ్యూమ్ ఆన్లైన్లో అప్లై చేయడం యూజ్ చేయడం వల్ల ఇవన్నీ అయితే మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేను చెప్పినట్లుగా అయితే మీరు గుర్తించండి ఫేక్ జాబ్స్ని ఎలా గుర్తించాలి అండ్ మనం జెన్యూన్ జాబ్స్ని ఎలా గుర్తించాలి అనేది నేను క్లియర్గా అయితే మీకు వివరించాను. అండ్ అందరూ అయితే కేర్ఫుల్గా ఉండాలని నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తూ ఉన్నాను. నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో కూడా నేను పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది, అందులో కూడా ఇట్లా మనం పేపర్ బ్యాగ్స్ ప్యాకింగ్ అనేది, ఇవి ఎంతవరకు జెన్యూన్ ఎంతవరకు ఫేక్ అనేది కూడా నేనైతే ఆ వీడియోలో క్లియర్గా అయితే వివరించాను కూడా. నేనైతే మీకు ఈ వీడియో మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ మీకు అందినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో పండు అఫీషియల్ 1 నేమ్ ఛానల్కి అయితే థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.